आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చ్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం అష్టమి ఆదివారం నుండి త్రయోదశి ఉపరి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, తదుపరి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో మఖ, పూర్వఫలుని నక్షత్రం సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో ప్రారంభానికి ముందుగానే మీనరాశిలో రవి ప్రవేశం, కుంభరాశిలో శని ప్రవేశం జరిగింది. మనకు వాటి ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఈ వారంలో చంద్ర ఫలితాలు, ఇతర గ్రహస్థితి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారంలో తెలియజేయబడుతున్నది. మరికొన్ని ముఖ్యాంశాలు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు. 17వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం, రేవతి నక్షత్రం రెండవ పాదంలో బుధుని ప్రవేశం, అలాగే శతభిష నక్షత్రం మూడవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 19వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, 20వ తేదీ ఉత్తరాభాద్ర రెండవ పాదంలో సూర్యుని ప్రవేశం, రేవతి నక్షత్రం మూడవ పాదంలో బుధుని ప్రవేశం, శతభిష నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 22వ తేదీ రేవతి నక్షత్రం 4వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. ఈ వారం 23వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. ఈ వారంలో కొన్ని ముఖ్య పండుగలు కానీ ప్రత్యేక రోజులుగా చెప్పబడేటివి. 17వ తేదీ సీతా పూజ లేదా లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. 19వ తేదీ జ్ఞానసాగర దత్త అవతారం గురించినటువంటి ప్రత్యేకత. 20వ తేదీ సర్వేషాం ఏకాదశి, 21 ఆమలక ద్వాదశి, 22 శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వాముల వారి ఆరాధన. 23 నిశీథి కామదహనం అంటే 23 రాత్రికి కామదహనం, 24 హోళీ. శనివారం రాత్రికి కామదహనం జరుగుతుంది, ఆదివారం నాడు హోళీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక అంశాలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ప్రత్యేక ప్రయోజనాలు, మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన విషయాలు, అలాగే కొన్ని అనుకోని విధంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాల గురించి కూడా ఆలోచనలు జరుగుతాయి. ప్రయాణాలు విరివిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, వాదోపవాదాలు కూడా ఉంటాయి. ఏదో ఒక జటిల సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో మీకు ప్రారంభంలో 17, 18వ తేదీ బంధుమిత్రుల సమావేశాలు కానీ, కుటుంబ పరంగా సౌఖ్య జీవనం కానీ,
కొంతవరకు సుఖప్రదమైన జీవితం, ఆర్థిక లావాదేవీలు ఇత్యాదులు ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనాలు కూడా ఉంటాయి. 19, 20, 21వ తేదీ సాధారణమైన జీవితమే ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. మీ యొక్క స్వవిషయంలో కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా తోచని పరిస్థితి, అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాలలో కానీ, మీరు ఆలోచించిన విధానంలో కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ తదుపరి 22, 23 కూడా సాధారణంగానే కనబడుతున్నది. ఇది కూడా కొద్దిగా ఆలస్య జీవనం, అంటే అతి ఆలోచనలతో మీ స్వభావానికి విరుద్ధంగా, మీ స్వభావానికి వ్యతిరేకంగా మీ ఆలోచనలు ఉంటాయి, చేయడం జరుగుతుంది. అయితే మేషరాశి వారికి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎటుతోచని నిర్ణయాలు, ఏ నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులతో కొంత ఉంటుంది. అధికమైన ఖర్చులు కూడా ఉంటాయి. విపరీతమైన ఒత్తిడి కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. అశ్విని నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు బాగానే ఉన్నా అధికమైన ఖర్చులు కానీ, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఇందులో మీరు విజయం సాధిస్తారు. కొంతవరకు ఆకస్మిక ప్రయాణాలు కూడా తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగా పనులు జరుగుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక తీరని లోటుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రయాణాలు కానీ, ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కానీ, ఖర్చులు కానీ ఉంటాయి. కుటుంబ జీవనంలో సాధారణంగానే కనబడుతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంతవరకు ఉత్సాహపూరితమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి పలు విషయాలలో మీరు జోక్యం తీసుకుంటారు. కొంతవరకు చాకచక్యంగా మీ పనులు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. అయితే ఏదో ఒక రకంగా ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులకు ఉన్నది. మొత్తం మీద అశ్విని నక్షత్ర జాతకులు కానీ, లేదా అశ్విని, భరణి, కృత్తిక, మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో కుజ స్తోత్రం, రవి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అయితే ఏదైనా ఒక సమీప దేవాలయంని దర్శనం చేసుకొని అందులో మీ యొక్క గోత్రంతో, నామార్చన, జన్మ నక్షత్రంతో ఉన్నటువంటి సంబంధంతో అర్చనలు మాత్రం చేయించండి. ఈ వారంలో కొంతవరకు మీరు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కొంత వెసులుబాటు కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం కొంత ఉత్సాహం, కొంత నిరుత్సాహంతో ఉంటుంది. ప్రయాణాల మూలకంగా అలసటలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా లోతుగా ఆలోచిస్తారు. కొన్ని విషయాలకు, అంటే కొన్ని సమస్యలకు మీకు బోధపడటం కూడా జరగకపోవచ్చు. అదేవిధంగా 19, 20, 21వ తేదీల్లో కొంత ఉత్సాహాన్ని కూడగట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఒక కొలిక్కొస్తాయి. చిన్నపాటి స్వల్ప ప్రయాణాలు కూడా ఉంటాయి. ఏదైనా మీకు అవసరానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి 22, 23వ తేదీలు కూడా సాధారణంగా అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు అయినంత వరకు సౌఖ్యకరమైన జీవితానికి కొంత ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వృత్తిరీత్యా చాలా అలసటతో ఉంటారు. అదేవిధంగా అనుకోని విధంగా వృత్తులలో కూడా కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వారంలో కదులుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల మీకు ఏదో ఒక ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, వినడం కానీ జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా ఎలివేషన్ కూడా ఉంటుంది, అంటే పదోన్నతి అంటారు, అలాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కొంతవరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యవహారంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి ధోరణిలో ఈ వారంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులు అతి ఉత్సాహంగా ఉంటారు. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, పిల్లలు, మీ స్వవిషయాల మీద ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా వృత్తిపరంగా గాను, ఇటు మీ స్వవిషయంలో కానీ చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. కొన్ని అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశికి సంబంధించిన రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి
మీకు ఏదో ఒక శుభసూచకమైనటువంటి మార్పులే కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవహార రంగాలు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒకంత వృషభ రాశి వారికి అనుకూలతలు జరుగుతున్నాయి. అయితే ఈ వారంలో వృషభ రాశి వారు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రగ్రహ స్తోత్రం, శుక్రుని యొక్క అష్టోత్తరం కానీ ఇలాంటివి చదువుకోండి. లక్ష్మీ సంబంధం లేదా దేవతామూర్తులు అమ్మవారి సంబంధమైనటువంటి దేవాలయాలను సందర్శించుకోండి, అర్చనలు చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం 17, 18 శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమున్నతి, ఏదో ఒక ఉత్సాహ రూపంలోనే ఉంటున్నారు. అలాగే అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 19, 20, 21 తేదీలు కూడా మీ స్వవిషయాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలాగే స్థిర చరాస్తులు, కొన్ని దూరదృష్టితో చాలా దూరదృష్టితో కూడా కొన్ని ఆలోచనలు చేస్తారు. వాటికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మీ యొక్క వ్యవహారాలు కానీ మీ ఆలోచనలు కానీ ఇతరులకు ప్రస్ఫుటంగా అంటే అర్థమయ్యేటట్టుగా తెలియచెప్పడం జరగకపోవచ్చు. కాబట్టి మీలోనే మీరు ఎక్కువగా ఆలోచించడం, అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద ఇలాంటివి పరిస్థితులను కూడా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 22, 23వ తేదీలు కొంత లౌక్యకరమైన జీవితం, ఆధ్యాత్మికపరమైన జీవితం, లేదా ఏదో ఒక విశేష సందర్భం, విశేష సన్నివేశం, ఒక సంఘటన, వీటిలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతవరకు సంతృప్తిగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్నపాటి వేధ కూడా, శారీరక వేధ కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పుల మూలకంగా ఇష్టసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, ప్రత్యేకంగా మిథున రాశి వారికి రాజకీయ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి అనేకమైన కీలక అంశాల గురించి ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితులు, కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు, వీటన్నిటి మీద మీరు ఆధారపడి వలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కొన్ని ధైర్యంతో, ఉత్సాహంతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న మీ కుటుంబ సభ్యులతో కానీ స్వకీయంగా అభిమానులతో కానీ కాస్త విరోధాలు, విభేదాలు, వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా ఉపాయంగా మీరు ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకుంటారు. ఇతరుల సహకారం లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయంలో కొంత మీకు ఊరట కలుగుతుంది. మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలోకి వచ్చినట్టయితే మీరు కూడా కుజ సంబంధమైన స్తోత్రము, శుక్ర సంబంధమైన స్తోత్రము, బుధ సంబంధమైన స్తోత్రాలు, ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు కానీ స్తోత్రాలు కానీ అలాంటివి చేసుకోండి. ఒకంత ఊరట కలుగుతుంది. మీ యొక్క విజ్ఞత, మీలో ఉన్నటువంటి సహజ విజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, అంటే చాలా వరకు మీ పాజిటివ్ థాట్స్ అన్ని నెగటివ్గా మారుతున్నాయి. కాబట్టి నెగటివ్ థాట్స్ రాకుండా నెగటివ్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు మిథున రాశి వారికి ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభమంతా కూడా అధిక తాపత్రయాలతో, ఆరాటాలతో, పోరాటాలతో, ప్రయాణాలతో, వేళ తప్పిన భోజనాలతో, కొంతవరకు శారీరక మానసిక అలసటలు బాగా కనిపించేటువంటి పరిస్థితులు మీకు 17, 18 తేదీల్లో కనబడుతున్నది. ఆ తదుపరి 19వ తేదీ దినమధ్యం నుంచి కొంత అనుకూలమైన వాతావరణం, ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, 20, 21, 22, 23 ఇవన్నీ కూడా మీకు అనుకూలతలనే సూచిస్తున్నాయి. అయితే ఈ వారంలో మీరు చాలా వరకు నిష్ఠూరాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు, అనుకోని నిందలు కూడా మీ మీద పడవచ్చు.
తర్వాత ఆకస్మికమైనటువంటి కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణాల మూలకంగా కానీ ఇతరుల సమస్యల మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. అందులో ఈ వారంలో మీకు కుజ సంబంధమైనటువంటి బాధలు, రవి సంబంధమైనటువంటి బాధలు ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిందాపరాధగలహం నిర్దోషత జనక్షయా పుణ్య లాభార్థనాశస్య అంటే ఇంతకు ముందుగా ఉన్నటువంటి ఎంతో అంతో ఏదైనా విశేషమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నా ఇది ఒకంత మానసిక శారీరక అలసటలకు సంబంధించినదయ్యే ఎక్కువగా కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీ స్వవిషయాలకు సంబంధించిన పనులు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ చక్కగా విజ్ఞతతో ఆలోచించి నెమ్మదిగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ మీరు కొన్ని సమస్యలను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం కలుగుతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు, ఆరాటాలు, పోరాటాలు, ప్రయాణాలు, అధికమైన శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా మీకు ఈ వారంలో ప్రారంభమవుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంతవరకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం కర్కాటక రాశి వారికి సాధారణంగానే కనబడుతున్నది. మరి కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలు చంద్రుని స్తోత్రము, రవి స్తోత్రము, కుజ స్తోత్రము, శుక్రుని యొక్క స్తోత్రము ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రం కానీ, నమక చమక పారాయణం కానీ, బిల్వాష్టోత్తరం కానీ ఏదైనా మీ ఇష్ట దైవాన్ని కానీ ప్రార్థించుకొని కొంత మానసిక శారీరక ఆరాటాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత ఉత్సాహంగా కనబడుతున్నది. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, పాత బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా చిన్ననాటి జ్ఞాపకాలను కానీ తలుచుకునేటువంటి అవకాశాలు, ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మీకు 17, 18, 19 దినమధ్యం వరకు ఉంది. 19 దినమధ్యం నుంచి 20, 21 ఈ 2 రోజులు కూడా మీరు కొంత విశేషంగా అలసిపోవడం జరుగుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘాలోచనలు ఎక్కువగా చేస్తారు. వేళ తప్పినటువంటి భోజనాలు, కొన్ని జటిలమైన సమస్యల పరిష్కారాలు, అవి ఆరోగ్యపరం కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా ఇవటి గురించి అయినా కావచ్చు. కాబట్టి మనశ్శాంతి కొంత లోపిస్తున్నట్టుగా కనపడుతున్నది. తిరిగి 22, 23వ తేదీలు కొంత ఊరటను కలిగిస్తున్నాయి, కొంత అనుకూలతలు కూడా కలిగిస్తున్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు మరి ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, అనుకోని ఏవైనా ప్రమాదాల గురించి కానీ, అనుకోని సమస్యల గురించి కానీ కొంత మీరు వ్యధ చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు సమీప బంధువులు కానీ, దూర బంధువులు కానీ ఎవరి విషయంలోనే కొంత ఏదో ఒక దుర్వార్త మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొంత మానసిక విషయాలలో కొంత అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగానే కనబడుతున్నాయి. మరి మఖా నక్షత్ర జాతకులు కొంతవరకు ఆచితూచి ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో శ్రద్ధ వహించాలి. తరచుగా భార్యాభర్తల మధ్యన వస్తున్నటువంటి విభేదాలు, విరోధాలు, ఆకస్మిక కలహాలు కానీ, కారణం లేని తగవులు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కొంత అవగాహనతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అటు స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఒకంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఊరట కలుగుతున్నది. ఏదైనా మీరు దీర్ఘకాలిక ప్రణాళిక, మీరు చేయవలసిన పనుల యందు ఆసక్తి, వాటి మూలకంగా కొంత ఉత్సాహం కూడా కలుగుతున్నది. కాబట్టి కొంతవరకు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఊరట కలుగుతున్నది. ఏది ఏమైనా సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ గణపతి స్తోత్రం కానీ, అలాగే కుమారస్వామికి సంబంధించినటువంటి విషయాలు కానీ, దత్తాత్రేయ సంబంధమైన పూజలు కానీ, ఏవైనా మీ ఇష్టదైవ ప్రార్థన కానీ చేసుకొని కొంత ఆరాటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్య. కన్యా రాశి వారికి
ఈ వారంలో చాలా విశేషతగా ఉంది. 17, 18 తేదీలు చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. తర్వాత బంధుమిత్రుల సహకారాలు, కుటుంబ సహకారాలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు కానీ, ఆధ్యాత్మికపరమైన సందర్భంలో తాత్వికమైనటువంటి పనుల యందు ఆసక్తి కానీ, దైవపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆసక్తి కానీ, ఇలాంటి విషయాలలో కొంత కన్యా రాశి వారికి ఉత్సాహం ఎక్కువగా ఉంది. 19, 20వ తేదీలలో కూడా చాలా ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన సందర్భాలు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికలు ఇత్యాదులన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి 17వ తేదీ లగాయతు 20వ తేదీ వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దైవ సంబంధం, సామాజిక సంబంధం, రాజకీయపరమైన సంబంధాల అటువంటి ఇత్యాదులలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన పనులతో, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలయికలతో ఈ కన్యా రాశి వారు విశేషంగా ఈ వారంలో కొంత అనుభవిస్తున్నారు. 21, 22, 23లో అనుకోని ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కన్యా రాశి వారు ఈ వారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామంతం జన విద్వేష ధారా పీడ సుతామయం. అయినంతవరకు భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ వహించాలి. ఆకస్మికంగా ఎవరితోనూ వాదనలు తగవులు కానీ పెట్టుకోవద్దు. అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు అధికారులతో అనుకూలంగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీరు కూడా అధికారులతో కొంత అనుకూలంగా, ప్రజలతో కొంత అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరాలు కన్యా రాశి వారికి ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు చాలా చాకచక్యంగా ఈ వారంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగా మీ పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరక లేదా దైహిక సంబంధమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మిగతా విషయాలన్నీ కూడా ఉత్సాహంగా ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకు మీ గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కానీ మీకు కొంత ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. కొత్త సమస్యలను మీరు తలపెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మరి కన్యా రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, మీ ఇష్ట దైవ ప్రార్థన చేసుకోండి. గురు స్తోత్రం, కేతు స్తోత్రం ఒకసారి చదువుకోండి. దాని మూలకంగా మరింత మనశ్శాంతి కలిగి ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభమంతా 17, 18, 19వ తేదీలు మధ్యస్థంగా ఉంటాయండి. అనుకున్న పనులు సాధిస్తారు కానీ మెల్లమెల్లగా ఉంటాయి. మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. వ్యవహారాల విషయంలో కొంత భయము, ఆందోళన కలుగుతుంది. ఎటు తేల్చుకోలేని సమస్యలు, ఎటు తోచని వ్యవహారాలు మిమ్మల్ని కొంత తబ్బిబ్బు చేస్తాయి. అయితే మొత్తం మీద 20, 21, 22, 23వ తేదీలంతా కూడా చాలా మీరు ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనిలో కొంత పురోగతి కనబడుతుంది. వృత్తి ఉద్యోగాలు కూడా రాణింపు ఉంటుంది. సామాజిక గౌరవాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అలాగే స్థిర చరాస్తులు, న్యాయపరమైన సమస్యలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. ఎటొచ్చి తులారాశికి సంబంధించి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు చాలా ఉత్సాహంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీరు తలపెట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మీకు చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందులో ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాలు కొంత కుదుటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఒక సంతోషమైన వార్త, సంతోషకరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి దిశగా మీ యొక్క నక్షత్రం ప్రయాణమవుతున్నది. స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలలో అడపాదడపగా కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ఉద్యోగాలలో పై అధికారులతో కానీ కొంత భిన్నంగా ఉంటారు. వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. విశాఖ నక్షత్ర జాతకులకు మీ స్వవిషయంలో, వృత్తి యందు, తర్వాత కుటుంబ వ్యవహారాల యందు, మీ యొక్క నిర్మాణాత్మకమైన పనుల యందు
కొంత ఉత్సాహం కలుగుతూ మీకు ఇతరుల నుంచి సరైన సమయంలో సరైన సహకారం లభించే అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రము, బుధ సంబంధమైన పూజలు ఒకసారి చేసుకోండి, అనుకూలతలు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలలో ప్రారంభం నుంచి దాదాపుగా 17, 18, 19, 20, 21 తేదీలన్నీ కూడా మీకు సాధారణమైనటువంటి పరిస్థితులు, సాధారణమైన జీవితమే ఉంది. ఏది కూడా ఉత్సాహవంతంగా మీకు కనిపించడం లేదు. ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఇతరులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మీరు కొద్దిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం మూలకంగా ఎక్కువ మానసిక చింతన ఎక్కువగా ఉంది. అజీర్ణామయ సంతాపం జానుబాధాంత దైవచ. మరి చాలా కాలం నుంచి ఏ వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి మీకు మార్పల్ల కూడా 22, 23వ తేదీలలో విశేషంగా కనబడుతున్నది. అయితే ఈ 22, 23లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఇది ఒకంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణమైన అది మీకు సంబంధించిందా, ఇతరులకు సంబంధించిందా, లేదా సామాజిక గ్రూపులకు సంబంధించిందా? ఏదో ఒక ప్రత్యేకత. ఒక రకంగా వృశ్చిక రాశికి మరి రాజకీయ రంగంతో అనుబంధం ఉన్న వాళ్ళైతే ఇది చాలా వరకు ప్రజా సంబంధమైన కార్యక్రమాలు, అధికారులకు సంబంధమైనటువంటి కార్యక్రమాలను చెప్పవచ్చు. వృత్తులలో, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక కీలకమైనటువంటి రోజులుగా, కీలకమైన సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగాలు, ఇతర రంగాలు, సాధారణ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక కీలకమైనటువంటి రోజుగానే 22, 23 కనబడుతున్నది. ఇందులో ఒకంత అనుకూలతలు కూడా కనబడుతున్నాయి, ప్రతికూలతలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇది మీరు పరిస్థితులకు అంచనా వేసుకొని ఆనాటి పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు, వాటికి సంబంధించిన విషయాలతో మీరు జాగ్రత్త వహించి కొంత చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే సహజంగా మీకు ఇంత అనుకూలతలు కొన్ని ఉన్నప్పటికీ కూడా దేహాలస్యం, మనస్తాపం, సుహృత్క్లేశం, ధనవ్యయం, ఎందుకో శారీరకమైన అలసట, బడలిక, నిరుత్సాహం, చేద్దాంలే అంటే ప్రతి విషయాన్ని ఈరోజు కాకుండా ముందు చేద్దాంలే అన్నటువంటి ఆలోచనలతో కూడా కొంత అవుతున్నారు. అయితే అనుకోకుండా లేదా ఎందుకో పరిస్థితులు అయిన వారికి మిమ్మల్ని దూరంగా ఉంచేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయిన వారు అంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ, వారికి మీకు మధ్యన ఒక అఘాతం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, పిల్లలతో కానీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. మరి అతి కఠినమైన నిర్ణయాలు కానీ, కఠినమైన మాటలు కానీ, కొంత సడలింపు వ్యవహారంతో వృశ్చిక రాశి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుందేమో అని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. విశాఖ నక్షత్ర జాతకులు పట్టుదలగా ఉంటారు, అనుకున్నది సాధించాలన్న ఆలోచనతో ఉంటారు. కొంత మీ విజ్ఞత పనిచేస్తున్నది. మరి కొన్ని సందర్భాల్లో ఇతరుల సలహాలు కూడా మీకు పనిచేస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. అనురాధ నక్షత్ర జాతకులకు ఏదో ఒక విపత్కర పరిస్థితి, ఒక ఒత్తిడి, మానసిక శారీరకమైనటువంటి ఒత్తిడి, ప్రయాణాలు, అలసటలు కొద్దిగా ఎక్కువగానే ఈ వారంలో కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు చాలా వరకు మీ ఆరాటాన్ని తగ్గించుకోవాలి. మరి స్త్రీలైనా పురుషులైనా ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ శని స్తోత్రం, కుజ స్తోత్రం, అలాగే రవి స్తోత్రం, బుధ స్తోత్రం, ఈ 4 గ్రహాలను మీరు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అందుబాటులో ఉన్న విధంగా మీరు అర్చనలు చేసుకోండి, పారాయణాలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఈ 4 గ్రహాల నుంచి మీరు కొంతవరకు ముక్తిని పొందగలగడానికి ప్రయత్నం చేయగలిగితే మీకు శారీరక, మానసిక ఆరాటాలు, అలసటలు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం, ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం 17, 18, 19లో
చాలా విశేషమైనటువంటి అవకాశాలు, విశేషమైన ఫలితాలు. ఒకవైపు కుటుంబ, తర్వాత సామాజిక, వృత్తిపరంగా అన్ని విధాలుగా అనుకూలత ఉండి కొంత సౌఖ్యకరమైన జీవితం, ప్రత్యేకమైన సమావేశాలు పెట్టుకోవడం ఇలా కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. కొంత లావాదేవీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి 19 దినమధ్యం నుంచి 20-21 మీ పరిస్థితులలో కొన్ని మార్పులు, ఆకస్మికమైనటువంటి మార్పులు, ప్రయాణాలు, అలసటలు, అలాగే కుటుంబ సభ్యులతో కొంత ఆందోళనలు, ఒక భయం, ఏదో జరుగుతుందన్న ఆందోళన, ఇలాంటివి కూడా జరుగుతూ 22-23 సాధారణంగానే కనబడుతున్నాయి. ధనురాశి వారు ఈ వారంలో చాలా వరకు ప్రతి విషయాన్ని లోతుగా గ్రహించగలగాలి, మరి కారణాలు తెలుసుకోగలగాలి. తొందరపాటుతనాన్ని దూరం పెట్టండి. అప్పటికప్పుడు ఏదో సాధించాలన్న ఆరాటం మంచిది కాదు. ఈ వారంలో మీరు అయినంత వరకు నిష్ఠూరం పడకుండా, ఇతరులతో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత సౌఖ్యకరమైన జీవితం కొంత వదులుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏకాభిప్రాయం అనేది కుదరదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం ప్రారంభంలో కొంతవరకు ఆలోచించవచ్చు, కానీ ఈ వారం మధ్యలో కానీ వారాంతంలో ఎలాంటి కీలక నిర్ణయాలు అనుకూలంగా ఉండవు మీకు. కానీ మీరు సాధారణంగా రొటీన్గా ఉండేటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ వారం కొంత మానసిక, శారీరకమైనటువంటి శ్రమలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కొంతవరకు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలతగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా తరచుగా కుటుంబ సభ్యులతో విభేదాలు కానీ, విరోధాలు కానీ, వాద వివాదాలు కానీ, తరచు ప్రయాణాలు కానీ జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు స్థిర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా వహించాలి. మొత్తం మీద ఈ ధనుర్రాశి వారు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అనుకోకుండా మీ యొక్క ప్రాణులలో కానీ మీరు చేసేటువంటి వ్యవహారాలు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని గమనించండి. తర్వాత కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా లోతుగా ఏదో ఒక ప్రెషరైజ్ మీకు ఒత్తిడిగా ఉంటుంది. వివరించి చెప్పలేనటువంటి కొన్ని ఒత్తిడులు కూడా మీకు కలుగుతాయి కాబట్టి అన్నీ కూడా వాటిని దూరంగా ఉంచి భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి సారించండి. తాత్కాలికమైన సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ చంద్ర స్తోత్రం, చంద్రునికి సంబంధించినటువంటి స్తోత్రం, అలాగే రవి స్తోత్రం కూడా చేసుకోండి. కొంత అనుకూలతలు మీకు కలుగుతాయి. అయితే ఈ వారంలో మీకు ఒక ప్రత్యేకత ఏంటంటే ధైర్యం బాగా ఉంది ధనురాశి వారికి. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మీద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు చాలా తెలివిగా ప్రణాళికలు వేయవలసిన అవసరం ఉంది. ఆ తెలివిగా ప్రణాళికలు వేయడంలో అది కాస్త మందగిస్తున్నది, మొండి ధైర్యం పెరుగుతున్నది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యవహారాలు చక్కబడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. స్వస్థాన ప్రాప్తిమారోగ్యం, అర్థలాభం, యశోముదం, స్త్రీ సల్లాపం, ధర్మసిద్ధిం, షష్టగో మృగలాంఛన అన్నారు. మకర రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక ఉన్నతమైన ఆనందం, ఒక మనస్సులో ఆనందాన్ని బాగా పొందబోతున్నారు. 17, 18, 19, 20, 21 వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే మకర రాశి వారికి కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ, మీ వృత్తులు, ఉద్యోగాలు, అలాగే రాజకీయాలు ఏవైనా అనుకూలతగా ఉన్నాయి. అయితే ఒకంత 20, 21వ తేదీలలో కనిపిస్తున్నది ఏమిటంటే ఏదో ఒక కొద్ది అడ్డంకు, ఒక మార్పు, చిన్న అవరోధం, అది మీకు మీరుగా కానీ ఇతరుల నుండి కానీ కలగవచ్చు. అది జాగ్రత్తగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో ఊహించని ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది జరిగినా మంచి అనుకోండి. కొన్ని స్వల్ప అవరోధాలను మాత్రం విజయవంతంగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. ఆ తదుపరి మీకు 22, 23వ తేదీలలో ప్రయాణాలు కానీ, భార్య ఆరోగ్యంలో మార్పు కానీ,
లేదా కుటుంబ సౌఖ్యానికి కొంత ఎడంగా ఉండడం కానీ, భార్యాభర్తల మధ్యన చిన్న చివాకులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా మానసికంగా మీకు ఇబ్బందులే కలుగుతున్నాయి. ఇది బయటికి కనిపించని సమస్యలు, అంటే ఒకంతా చెప్పుకోలేనివి బయటికి కనిపించని సమస్యలుగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఒక మంచి మార్పు ఏం జరుగుతున్నది అంటే, మీకు సహకరించే వాళ్ళు చాలామంది మీ వెంబడే ఉంటున్నారు, మీ వెంబడి ఫాలో కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవైనా ఆర్థికపరమైనవి కావచ్చు, ఆస్తిపరమైనవి కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి సమస్యల పరిష్కారాలకు కూడా మీరు చక్కటి మార్గాన్ని కూడా వెంచగలుగుతారు. అలాగే కొంత ధైర్యంతో ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అది ఒక మార్పు మాత్రం జరుగుతుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించుకొని వాటిని వినియోగించుకోగలిగినట్టయితే మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు కానీ, మున్ముందు చేసేటువంటి పనుల యందు ఆసక్తి కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో కానీ ఉత్సాహాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ అడపాదడప కొద్దిగా అలసత్వం అనేది కలుగుతున్నది, దూరం చేసుకోవాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు బాగానే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో కొంతవరకు శని స్తోత్రము, ఈశ్వరారాధన, హనుమద్ ఆరాధన, అభిషేకాలు అలాంటివి చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. వాతాధిక్యం సదాలస్యం మనఃపీడా భయంతత. ఏదో ఒక తెలియని భయము, ఒక ఆందోళన, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించలేనటువంటి పరిస్థితి, తర్వాత శారీరకంగా కూడా కొద్దిగా అస్వస్థత కాదు కానీ ఒక రకమైన నిరుత్సాహం, బద్ధకం ఇలాంటివన్నీ కూడా కలుగుతూ చేసే పనుల యందు అనాసక్తి ఏర్పడుతున్నది. మీకు ఈ వారం ప్రారంభం 17, 18, 19 వరకు అలాగే ఉంటుంది. కానీ 19 దినాంతం నుంచి 20, 21, 22, 23లో చాలా మార్పులు ఉన్నాయి, అనుకూలమైన మార్పులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి, వ్యవహారాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత లోతైన ఆలోచనలు చేస్తారు. ప్రత్యేకమైన సమావేశాలు, సుదీర్ఘమైన సమావేశాలు, అధికారులతో సమావేశాలు కూడా ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అడపాదడప భార్యాభర్తల మధ్యన ఘర్షణలు కలిగినా అవి కొద్దిగా ప్రతికూలించినా కొంత అనుకూలతను కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటొచ్చి కుంభరాశి వారు కొన్ని ఇదమిత్తంగా మీరు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా, లేదా కొన్ని వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో మీరు ఏదైతే కఠినమైనగా నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి గురించినటువంటి సందర్భాలలో మీకు ఇతరులతో వాద వివాదాలు, కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. ఇక మిగతా విషయాలన్నీ కూడా కొన్ని అంటే ఆకస్మికంగానే మీకు మార్పులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల యందు ఏదో ఒక ప్రత్యేకత, కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు, కొన్ని ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఇవన్నీ కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు తరచుగా కుటుంబ వ్యవహారాలలో భార్యతో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, లేదా ఇంకేదైనా కీలకమైనటువంటి సమస్యల యందు కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో, వాద ప్రతివాదాలతో కొంత సమయం గడుస్తుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు చాకచక్యంగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటొచ్చి కుంభరాశికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పు కలగబోతున్నది అని చెప్పవచ్చు. రాజకీయ రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా లోతైన ఆలోచనతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కుంభరాశికి ఏర్పడుతున్నది. కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పరిహారాల విషయంలో రాహు స్తోత్రం, రవి స్తోత్రం. రాహు, రవి ఈ రెండు గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా దేవాలయాల్లో పూజలు కానీ, గ్రహ స్తోత్రాలు కానీ, నవగ్రహ మంటపంలో ఆరాధనలు కానీ ఏదైనా చేసుకోండి. దాని మూలకంగా మీకు అనుకూలంగా ఫలిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ఎటు తోచని పరిస్థితి, ఏ నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితి,
అసందిగ్ధత అంటారు. ఇది మీ అసమర్థత కాదు, పరిస్థితులు అనుకూల ప్రతికూల వాతావరణాలతో ఉండడం వల్ల ఎటు నిర్ణయాలు చేయలేనటువంటి పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి ఈ మీనరాశికి ఈ వారంలో దాదాపు మీకు 17, 18, 19, 20, 21 వరకు దాదాపుగా ఈ వారాంతం వరకు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. కొంత భయంతో ఉన్నాయి, కొన్ని ఆందోళనతో ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నాయి. అయితే 22, 23వ తేదీలలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఆకస్మికంగా అనుకూలతలు ఏర్పరిచే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా అదొక ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన రోజులుగా మీరు పరిగణించవలసినటువంటి అవసరం ఉంది. ఉదర సంబంధమైన సమస్యలు, రక్త దోషాలకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఇతరులతో ఉన్నటువంటి కొన్ని చిక్కుముడుల వల్ల వచ్చేటువంటి నిందలు, వాటికి సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశికి ఎక్కువగా ప్రతిబంధకంగానే కనబడుతున్నది. దేహార్తి చిత్త సంతాప, కాలాతిక్రమ భోజనం, బంధు మిత్ర సృహద్వేష, అయిన వారిని ద్వేషించడం, బంధువులను ద్వేషించడం, మిత్రులను ద్వేషించడం, ఎటుతోచని స్థితి ఒకటి. శారీరకంగా మానసికంగా కూడా సమతుల్యం లేనటువంటి పరిస్థితులు, అకాల భోజనాలు ఇత్యాదులతో సతమతమవుతున్నటువంటి మీనరాశి ఈ వారం సాధారణంగానే ఉందని చెప్పాలి. ఒకంత 22, 23లో ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ ఆ ప్రత్యేకత ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు ఎలాంటి కీలక నిర్ణయాలు, ఆర్థికపరమైనవి కానీ, రాజకీయపరమైనవి కానీ, ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కానీ, ఇలాంటి విషయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మీనరాశికి కలుగుతున్నది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఒకంత ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల పరిస్థితి శారీరక మానసిక ఆరాటాలు, ఆకస్మిక ప్రయాణాలు, వాద వివాదాలతో సతమతమవుతుంటారు. రేవతి నక్షత్ర జాతకులు భగవంతుడి మీద భారం వేసి ఆధ్యాత్మిక చింతనతో ఎలా జరిగితే అలా జరుగుతుంది అనే ఒక వేదాంత ధోరణితో రేవతి నక్షత్ర జాతకులు ఈ వారం గడపబోతున్నారు. మొత్తం మీద ఈ వారం మీనరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాలు శని స్తోత్రం, కుజస్తోత్రం లేదా లలిత అష్టోత్తరం, బిల్వాష్టోత్తరం, ఏదైనా మీకు నచ్చినటువంటి ఈ రెండులో మీరు చేయగలిగినవి చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అన్ని విధాల కొంతవరకు మీకు మనశ్శాంతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారాలు చక్కబడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.